భూమి తాంబూలం ప్లేటు పట్టుకొని సునందాదేవి మేడం, సునందాదేవి మేడం అంటూ కేకలు పెడుతూ ఇంట్లోకి వస్తుంది. అయితే అక్కడ కుర్చీలో ఎవరున్నారన్నది మనకు ముఖం చూపించకుండా అవతలికి తిరిగి చూపిస్తూ ఉంటారు. అప్పుడే భూమి అక్కడ సునందాదేవినే కూర్చొని ఉందనుకొని, మేడం ఈ గజ్జెలు నా చేతికి అందించి మీరు దీవించండి మేడం. మీ ఆశీర్వాదంతో ఈ పోటీలో గెలవాలనుకుంటున్నాను అని భూమి చెప్తుంటే, అప్పుడే అపూర్వ ఆ కుర్చీలో నుంచి ముఖం చూపిస్తూ ఉంటుంది. నువ్వేంటిక్కడ అని భూమి చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే అపూర్వ భూమి చేతిలో ఉన్న ఆ చీర గజ్జెల్ని గాల్లోకి విసిరి కొట్టేస్తుంది. ఆ గజ్జెలు మువ్వలు మొత్తం కూడా కింద పడిపోతాయి. నేనుండగా నీ గెలుపు చూడటం అసాధ్యం అంటూ అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. దాంతో భూమి నటరాజస్వామి ముందు కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఆ కింద పడిపోయిన గజ్జెలన్నింటినీ కూడా చేతిలోకి తీసుకొని స్వామికి చూపిస్తూ, మా నాట్య కళాశాలని ప్రపంచానికి గొప్పగా చూపించాలనుకోవటం నేను చేస్తున్న తప్పా? అది మా అమ్మ కళ. అసలు నువ్వు ఉన్నావా స్వామి, ఉన్నావా? ఈ అరాచకాలన్నీ చూస్తూ కళ్ళు మూసుకున్నావా? నా కోసం రావా? ధర్మాన్ని నమ్ముకున్న మమ్మల్ని గెలిపించు స్వామి అని రా, కదిలి రా అంటూ భూమి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే మనకి నాట్యం చేస్తున్న సుధాచంద్ర గారిని చూపిస్తూ ఉంటారు. సునందాదేవిని కాకుండా నెంబర్ 1 కోడల్లో ఉన్న సుధాచంద్ర గారు నాట్యం చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి భూమి నాట్య కళాశాల ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.